ఎంటరింగ్ ఇంటూ విలేజ్ మ్యూజియం. అప్పటి వరకు చూడు బ్రో, డ్రింకింగ్ వాటర్ పెట్టినారు. పెద్ద తాతలు, అటు పక్కన వాళ్ళు కోడలు పిల్లలు, ఇంటి పెద్ద అవ్వ, అవ్వ వాళ్ళ కూతురా, కుమ్మరిల్లు, అప్పట్లో వర్క్స్, ఈ హెయిర్ కట్స్ అండ్ పీసెస్. పెయింట్ కొట్టేటోళ్ళు రోయ్, ట్రైబల్ స్టైల్. అంటే అప్పుడు వితౌట్ ఎలక్ట్రిసిటీ కూడా లేదు అసలు. మన ఇండియన్స్ ఈ నుంచి ఇట్లా వచ్చారు. బూరలు, పాములు పట్టే బూర్లు, బాణం. ఈ అప్పట్లో ధనస్సు తయారు చేస్తున్నాడు. ధనస్సు, ఐజుడు కొమ్ములు, ఏనుగు కొమ్ములు అవి. ఇల్లు రోయ్, ఇల్లు అప్పట్లో మన ఇల్లు ఇట్లే ఉంటాయి. కులం పని చేస్తారు కదా, అవ్వ అన్నం చేస్తాను అక్కడ లోపల. వీళ్ళకి అందరు యువత అనుకుంటా సడన్ గా చేసి. బాణం, ధనస్సు, సోరకాయలతో పాముల బూరెలు, ఏనుగు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెద, సరదాలు తెచ్చిందే తుమ్మెద. దిష్టి బొమ్మలు ఇవి చూడు, కూరగాయలు, కోసగడ్డ, క్యాబేజ్, ఉర్లగడ్డలు, వెనకల రేణిగాయలు, ఉర్లగడ్డ, వంకాయ, ఎర్రగడ్డ, పొట్లకాయ. ఏదో చెప్తుండే ఇట్లా చూస్తున్నారు. ఈడేదో చిలక జాతకం అంతా అబ్జర్వ్ చేస్తున్నారు. చెప్తుంటే అక్కడ చిలక ఆశ్చర్యంగా చూస్తున్నాడు. మగధీర రేంజ్ లో బిల్డప్ ఇస్తాడు ఇప్పుడు వీడు. లోహ కార్మికుల గృహం, కొలిమి. చెక్క బొమ్మల తయారీ ఇది అప్పట్లో మనం ఇట్లా చేసేవారు. ఇంట్లోకి పోయేస్తాం లోపలికి. వంట, కుండలో వంట. ఇప్పుడు ఇస్త్రీనా, ఇది నేతవారి ఇల్లు. అన్నీ హార్జెంటల్గా తీస్తున్నాను కాబట్టి అన్నీ యాడ్ చేసేయచ్చు ఒకదానికొకటి. బార్బర్ అట్ వర్క్, క్షురకుడు. బ్రాస్ యుటెన్సిల్స్ మేకింగ్, ఇత్తడి పాత్రల తయారీ విధానం. ఇంటి ముందర ముగ్గు, కరువు పని, గవర్నమెంట్ జాబ్. కొలిమే ఇది కూడా. చెట్లు ఎక్కే రాదు. టెంకాయ చెట్టు కూడా ఎక్కడ కూర్చోరా. ఒక 5-6 గంటలు ఎక్కడ ఎదురు మేము చూడాలి ఇంకా. సో నో ఫొటోస్, ఓన్లీ సీయింగ్. ముసలి ముసలి అయింది ఇది.
అదొక బ్రీడ్ ఏమో నెమలిలాగుంది ఇది. సంథింగ్ మేము ఇంటి దగ్గర కోళ్ళు ఉంటాయా తింటుంది అది. ఈ కడ్డీలకి ఫోకస్ అవ్వట్ ఖతర్నాక్ వచ్చింటుంది. నేను వచ్చిన దానికి కాంబినేషన్ ఆఫ్ బ్లాక్ ఎల్లో రెడ్ రామచిల్కస్. రామచిల్క తీసుకుని దాంట్లోనే ఉంది. బ్రో ఇది కపుల్ బట్స్ లాట్ ఆఫ్ దేర్. ఏ చాలా బట్స్ ఫోకస్. ఇది రింగ్ నెక్డ్ పీజెంట్ నెమలి. సిల్వర్ నెమలి తల ఏమో కోడిలాగా ఉంది. బ్యూటిఫుల్ కుర్త బయటకు బ్యూటిఫుల్ నెమలి సిల్వర్ పిజెంట్. ఇది పెద్ద తోక చిలుక. దీని పేరు ఏందో తెలియదు. కలర్స్ కూడా చాలా ఉన్నాయి. ఆ కలర్స్ వీళ్ళు వేసినారో లేకుంటే న్యాచురల్గా వచ్చినాయో కూడా తెలియదు. ఇది గోల్డెన్ పిజెంట్ ఎందుకంటే గోల్డ్ కలర్ ఉంది. అదంతా కిడ్స్ ప్లేయింగ్ ఏరియా. చిన్న కోనేరులా కంచిది అట్లా వద్దాం. అమ్మో ఒక కృష్ణ విగ్రహం శిల్పకళా వేదికలు ఉన్నట్టు ఆడ దొరుకుతుంది నీకు. పార్క్ కాదురా బాబు వేర్లే. లార్డ్ కృష్ణ ఇక్కడ చెట్టు మీద ఉన్నాడు బ్రో, ఇప్పుడే చూసాను. అందుకే ఇక్కడ ఇది మన ఊర్లో ఉన్నట్టు కరెక్ట్. ఇది శ్రీకృష్ణుని జననం. వసుదేవుడు తన శిశువుతో యమునా నదిని దాటడం. చదువురాన్ని. దేవుడు శ్రీకృష్ణుని యశోద నందులకు అప్పగించి యోగమాయను పేరుస్తున్న టైం. బాలకృష్ణ ఇది కూడా రాని కొన్ని వాటర్ రాని అందులో కొంచెం బ్యాక్ వెళ్ళి వాటర్ నుంచి ఇట్లా తీసుకోవు. ఇప్పుడు ఫోటోలు తీసుకునే కూడా చాలా ఉంది ఈడ. బలరామ శ్రీకృష్ణులు వెన్న ఆరగించుట. బకాసుర సంహారం. దేవకాసుర సంహారం. శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తి పట్టుకొనుట. కుంద మురారి జయ గోవింద బృందా విహారి వెళ్ళిపోయినాం అనుకో అదేమన్నా జానకి వసుదేవు దేవుని సంత వసుదేవు. ఇది చూడు అది అది ఏది వేరే సైంటిస్ట్ గా ఇవన్నీ ఇనుముతో తయారు చేసినాం అన్నమాట మొత్తం. అసలు చెట్టే ఖతర్నాక్. ఆ నాంపల్ బజార్ పోతే కూడా ఇట్లా ఉంది. ఇప్పుడు డైలీ సాయంత్రం పూట ఉంటాయి. కూర్చోండి ఒకసారి కూర్చున్నప్పుడు ఏయ్, ఏం కాదే. ఏమవుతుంది? తిరగలేదా? అసలు ఇది హైటెక్ సిటీలో ఉంటే ఎవరు నమ్మడరా.
కదా ఉంది కదా పీస్ కానీ ఇట్లే వాయిస్ ఇచ్చేయచ్చు దీనికి, ఇచ్చే. అట్లా అప్లోడ్ చేసేది. ఇక్కడికి వచ్చింటే అది ఉంది, అది ఉంది, ఇది ఉంది. అక్కడ వాటర్ పడుతుంది. ఇది చూడు తెల్లది, అక్కడ చూడు. అది గుంత తోగుతుంది. తెల్లది చూడు, ఇది ఫోకస్ అవ్వట్లేదు. ఫోకస్ కొట్టుకోకుండా తినండి. అది గౌతమ్ బుద్ధ. ఏవో కొన్ని రాళ్ళు ఉన్నాయి ఈడ. సంథింగ్ సమ్ రాల్స్ ఆర్ దేర్. డాన్సింగ్ పీకాక్ నేచర్ స్కల్ప్చర్. స్టోన్స్ మనకి వాయిస్ ఇచ్చేకి రాదు కానీ ఇదంతా మనం చెప్పుకుంటే వెళ్ళచ్చు. ఆల్రెడీ ఒకసారి చూసి సెకండ్ టైం వస్తే వీటి గురించి అంతా చెప్పచ్చు. వాటర్ వస్తాయి అంట. మేము ఇది వాటర్దేనేమో మరి. అది ట్రైడెంట్ వెనకలో ఉన్నాం. ఇక్కడేమో వచ్చేది. यार काम भैया होना